వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ ముక్కలవబోతోంది, కానీ భారత్ అసలు వేలు కూడా ఎత్తాల్సిన అవసరం లేకుండా. ఎలా అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలో అక్కడ ప్రభుత్వం తన సొంత ప్రజలైన నిరసనకారులను భారత్ లాంటి శత్రువులు అని పిలిచింది. ఇది నోరు జారి అన్న మాటలా అనిపించవచ్చు, కానీ అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ తన నియంత్రణను కోల్పోతున్న ప్రతి చోట వాడే పాత వ్యూహమే ఇది. ఇక్కడి నుంచే చూడండి, జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ కొన్ని వారాలుగా చేసిన ఆందోళనల తర్వాత పీఓకి ఎన్నికల మొదటి విడత హింసాత్మకంగా మారింది. శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలనేది వారి ముఖ్య డిమాండ్. ఈ స్థానాల ద్వారానే ప్రధాన పాకిస్తానీ పార్టీలు ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో ఉంచుకునేవి. అధికారిక మీడియా ఈ విధ్వంసాన్ని తక్కువ చేసి చూపిస్తోంది, కానీ భద్రతా దళాల కాల్పుల్లో కనీసం 20 మంది నిరసనకారులు మరణించారని జేఏఏసీ చెప్తోంది. ఇస్లామాబాద్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వడానికి ముందడుగు వేయడం లేదు. పైగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పీఓకే నిరసనకారులను భారత్ లాంటి శత్రువుల జాబితాలో చేర్చినట్లు టీవీ రిపోర్టర్ చెప్పారు. వాళ్ళు తమ సొంత పౌరులు, పాకిస్తాన్ తమదేనని చెప్పుకునే ప్రాంతానికి చెందిన ప్రజలు. బలూచిస్తాన్లోనూ ఇదే పరిస్థితి. దశాబ్దాలుగా అక్కడ దాడులు, వ్యక్తుల అదృశ్యాలు జరుగుతున్నాయి. ఈ జూలైలో కేవలం 4 రోజుల్లో బిఎల్ఏ టీటీపీ దాడుల్లో డ్యామ్, సెక్యూరిటీ పోస్ట్, హైవే కాన్వాయ్లపై దాడి జరిగి 42 మంది సైనికులు, పోలీసులు చనిపోయారు. దీనికి ప్రతిగా ఇస్లామాబాద్ ఆపరేషన్ షాబాద్ చేపట్టింది. బిఎల్ఏ చైనా మద్దతున్న ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకోవడంతో పాకిస్తాన్ యంత్రాంగం కేవలం తమ ఆర్మీ క్యాంపులకే పరిమితమైపోయింది. ఇక పశ్చిమ సరిహద్దుల్లో ఫిబ్రవరి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమే నడుస్తోంది. టీటీపీ క్యాంపులపై పాకిస్తాన్ చేసిన దాడులకు ప్రతిగా తాలిబన్లు 4 ఆఫ్ఘాన్ ప్రావిన్స్లలో విరుచుకుపడ్డారు. దీనికి ఇస్లామాబాద్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అని పేరు పెట్టింది. ఇది వాళ్ళు అస్సలు ఊహించని 2 వైపులా యుద్ధం, ప్రజల మద్దతు లేని పోరాటం. ఇప్పుడు పాకిస్తాన్ లో మిగిలింది కేవలం పంజాబ్ మాత్రమే. దేశ జనాభాలో సగానికి పైగా, అలాగే సైనిక అధికారం అంతా ఇక్కడే ఉంది. దేశం పూర్తిగా కోల్పోకుండా ఆపుతున్నది ఆ పంజాబ్ మాత్రమే. చుట్టూ ఉన్న సరిహద్దులు వీడిపోతుంటే పాకిస్తాన్ లోపలికి ముడుచుకుపోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపలేదు, సరిహద్దుల్లో యుద్ధం గెలవలేదు. అందుకే తనకు తెలిసిన ఒకే ఒక్క పాత నాటకాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ప్రజల తిరుగుబాటు వెనుక భారత్ హస్తం ఉంది అని. పాకిస్తాన్ ముక్కలవుతుంది. ఒకప్పుడు 1000 గాయాలతో భారత్ని నాశనం చేయాలని కలలు కన్న ఆ దేశ సైన్యం ఇప్పుడు తన సొంత గాయాలను మాన్కోలేక నానా అవస్థలు పడుతుంది. ఏదేమైనా చివరికి ధర్మమే గెలుస్తోంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.